హే హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరికీ తెలుసు, లైక్ సో మెనీ డేస్ నుంచి నేను వీడియోస్ చేయట్లేదు అని చెప్పి. సో ఐఎమ్ కమింగ్ బ్యాక్ అగైన్. లైక్ ఎవరైతే కొత్తగా జాయిన్ అవ్వాలనుకుంటున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ గంట బెల్లని కొట్టండి, సో దట్ నేను చేసే వీడియోస్ మీ దాకా రావడానికి. అండ్ కమింగ్ టు ద టాపిక్ ఈజ్ లైక్ T20 సిరీస్ మ్యాచ్ అనేది అయిపోయిందనమాట. ఇట్ వాస్ 5 days మ్యాచెస్ అనమాట, ఆల్టర్నేట్ డేస్లో పెట్టారు. నిన్ననే అయిపోయింది. 3-1 మ్యాచ్ అయ్యిందనమాట. సౌత్ ఆఫ్రికా 1, ఇండియా 3 గెలిచాం మనము. ఒక మ్యాచ్ ఆడలేదు బికాజ్ ఆఫ్ అక్కడ కండిషన్స్ బాగాలేనందుకు. లాస్ట్ మ్యాచ్ ఈ మ్యాచ్ కన్నా ముందు మ్యాచ్ మనం ఆడలేదు ఇండియా టీం. బట్ ఏమన్నా ఆడారా మనోళ్ళు, అస్సలు తగ్గేదే లేనట్టు ఆడారు. యాక్చువల్లీ ఈరోజు సెలెక్షన్స్ ఉన్నదన్నమాట. T20 కమింగ్ అప్ ఛాంపియన్స్ ట్రోఫీ కోసం సెలెక్షన్స్ అవ్వబోతుంది. సో దాన్ని బట్టి ఆలోచించుకుంటే యాక్చువల్లీ ప్రాక్టీస్ అప్పుడే శుభ్మన్ గిల్కి కొంచెం ఇంజ్యూరీస్ అవ్వడం కారణంగా సంజు శాంసన్కి ఛాన్స్ అనేది దొరికింది. సంజు శాంసన్ ఏమన్నా ప్లేయరా యాక్చువల్లీ ఈసారి సిఎస్కే తరఫు నుంచి ఆడుతున్నాడు యాజ్ ఏ ఐపీఎల్ మ్యాచెస్లో. అండ్ సంజు శాంసన్కి బాగా ఛాన్స్ దొరికింది ఆడడానికి. ఏమన్నా కొట్టుడా, అస్సలు మనోళ్ళు తగ్గడే లేదు. అండ్ కమ్మింగ్ టు సంజు శాంసన్, అభిషేక్ శర్మ అలాంటి స్టార్ట్ వాళ్ళు ఇచ్చారు. లైక్ ఫస్ట్ 5 overs చాలా ఇంపార్టెంట్. ఆ ఇంపార్టెంట్ ఓవర్స్లో ఒక లెవెల్ ఆఫ్ మ్యాచ్ ఇచ్చేస్తే నెక్స్ట్ వచ్చే ప్లేయర్స్ చూసుకుంటారు అని అనుకుంటాం. లైక్ ఇట్ వాస్ ఇట్స్ క్రేజీ అనమాట. చాలా బాగా ఆడారు. హార్దిక్ పాండ్యా ఏంటయ్యా, హార్దిక్ పాండ్యా అంటే మనము క్రేజీగా ఫీల్ అవ్వాలి. యాక్చువల్లీ హార్దిక్ పాండ్యా వాజ్ సూపర్గా ఆడాడు. హార్దిక్ పాండ్యా ఎందుకు ఆడాడు, అక్కడ స్టేడియంలో గర్ల్ ఫ్రెండ్ కూడా వచ్చింది. రావుడే 6లు 4లు ఏమన్నా ఆట. యాక్చువల్లీ టార్గెట్ సౌత్ ఆఫ్రికాకి 231 మనం స్కోర్ చేస్తే 232 వాళ్ళు స్కోర్ చేయాలి. మనం చూసుకుంటే బౌలర్స్లో కూడా బెస్ట్ బౌలర్, ఎప్పుడు బెస్ట్ అనిపించుకునే వరుణ్ చక్రవర్తి. ఏం చక్రం తిప్పుతావయ్యా నువ్వైతే, తిప్పుడు వచ్చిండు. యాక్చువల్లీ 5 overs కన్నా మ్యాచ్ అయినా జరిగింది సౌత్ ఆఫ్రికాది. వికెట్స్ రావట్లేదు మన హ్యాండ్స్కి, కానీ రావుడే వరుణ్ చక్రవర్తి చక్రాన్ని తిప్పేసి వికెట్ ఇచ్చాడు. అండ్ చాలా మంచిగా జరిగింది మ్యాచ్. అస్సలు